హలో అండి అందరికీ. ఇవాళ రెసిపీ వచ్చేసి టమాటా పచ్చడి అండి, ఎండుమిరపకాయలతోటి. మామూలుగా అందరు పచ్చిమిరపకాయలు అలా చేసుకుంటారు కదా, నేను ఇక్కడ ఎండుమిరపకాయలతో చూపిస్తున్నాను. ఇక్కడ నేను ఆల్రెడీ కొంచెం పోపు వేయిస్తున్నానండి. మినప్పప్పు, ఆవాలు, మెంతులు, జీలకర్ర అండ్ ఎండుమిరపకాయలు, మన కారానికి సరిపడా ఎండుమిరపకాయలు టమాటాలను పట్టి అండి. ఇక్కడ ఇవి వేగిపోయినాయి, తీసేసాను. దానిలోనే కొంచెం నూనె అట్టి పెట్టి మనం ఏవైతే కట్ చేసి పెట్టుకున్నామో టమాటాలు దానికి సరిపడా దాంట్లో వేసేయటమేనండి. బగోన్లో వేసేసి కొద్దిగా పసుపు, తర్వాత కొద్దిగా ఉప్పు వేయాలండి. ఎందుకంటే నీరంతా బయటికి రావాలి కాబట్టి కొంచెం ఉప్పు వేసేస్తే సరిపోతుంది. మళ్ళీ మిక్సీ వేసుకునేటప్పుడు కూడా కొద్దిగా ఉప్పు వేయాలి కాబట్టి అది కూడా ఇప్పుడే వేసేస్తున్నాను నేను. ఆ టమాటాల్లో మనం ఉప్పు వేసేది ఆ నీరంతా ఎగిరిపోతుందండి. ఇప్పుడు చూడండి పూర్తిగా మగ్గిపోయాయి. ఇప్పుడు ఫస్ట్ ఇది మిక్సీలో వేసుకున్నది ఎండుమిరపకాయలన్నీ కూడా మెత్తగా మిక్సీ వేసేసాను. అది వేసేసాక ఇప్పుడు దీనిలోనే మనము కొంచెము ఏదైతే మగ్గ పెట్టుకున్నామో టమాటాలు, ఆ టమాటాలన్నీ వేసేసేసి మళ్ళీ కచ్చాపచ్చాగా అలా అనేసి మరీ మెత్తగా కాకుండా మరీ కొంచెం ముక్క తగిలేటట్టు కాకుండా మిక్సీ వేసేసుకోవడమేనండి. చూడండి అయిపోయింది మిక్సీ. చాలా బాగుంటుందండి ఇది. అన్నంలోకి కానీ మామూలుగా మనం దోశల్లోకి కానీ దేనిలోకి తిన్నా కూడా బాగుంటుందండి. మా పిల్లలు ఉప్మాలోకి వాటిల్లోకి కూడా తింటారు. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.